అవునండి అడిగా నీ పెళ్ళానికి నీకున్నారా ఏం దాన్ని మా బిడ్తాను మా బాడకవు నీ పెళ్ళాన్ని అంటే నీకు బగ్గ కాలకత్తది బాడకావు దొంగ బాడకావు గట్టినే రాకిరుడు చెరుగుతాయి అగ్గు పుల్లలు ఆ గీకినాయి అవి అట్నే ఉన్నాయి అక్కడనే ఉన్నది ఏం పని చేసినా కానీ మళ్ళీ చేసుకునేది అక్కడ వెళ్ళాడతలేదు గంగెందుకు కేసం వేసినట్టు మెడల దండలు వేసుకున్నది ఆ ముడి దాకా ఎంటికలా సౌరమా నాకు ఏడేళ్ళు పడుతుంది మరి వెళ్ళారు లగ్గారా ముడి దాకా సౌరాలు వేసుకొని నిలబడ పిల్ల లేదు పీసి లేదు కాన్పు కాలేదు దాకారుకోలేదు రంచి లేదు ఏందేమో నలమకందానా ఏం మాట్లాడుతున్నావు దాకాలకు నువ్వు తీసుకుపోయినా ఎప్పుడన్నా లేకపోతే ఏంది మరి లగ్గమే గిన్నె అవుతుంది మీ దంట వాళ్ళందరికీ లగ్గాలు అయిన వాళ్ళందరికీ పిల్లలు అయ్యారు మరి నీకు సిగ్గుందా మానం నిజతుందా ఎవ చూచదా ఎవ ఆడిది కాదా గాడిదా అయ్యో నా బిడ్డ గిన్నె రాయి లగ్గమే అని కాడిపైతే చూచదా బాగా మాట్లాడతాను నాకేం బాధ నేను ఎందుకు చూస్తేనే అత్త ఊక మా వాళ్ళ మీద పడేడు మా వాళ్ళు చూపిస్తున్నారో చూపిస్తున్నారు నీకేం తెలుసు నువ్వు చూపించావా నీ కొడుకే కదా మంది కాదు కదా నా కొడుకు అయితే నీకు తెలియదు నేను పట్టింపు లేదా నీకు పట్టింపు లేదా మరి నువ్వు చూపిస్తే అవుతుంది ఒకసారి నేను అన్న బిడ్డలకు ఉంచుకున్న ఆడిమరగాళ్ళకు ఎరికేనా నా కొడుకు నీ ఎవరు ఉంచాలి నీ కొడుకుని పట్టుకపోయి చూపించాలి ఎత్తుకొని పోయి తీసుకుపోమంటావా రమ్మంటే రానేరాడు నీ కొడుకు మాట నేర్చినవే ఏది రాగేది సిగ్గు లేకుండా సరే ఇక చూడు సోకుడు వాడు అంటే ఇంత పొడి చేసింది సౌరం నువ్వు పెట్టలే తెల్లారకు ముందే పువ్వులు గంగెత్తి మీద కొత్త బట్టలు వేసి ఊరంతా నింపినట్టు తలక తక్కువ నువ్వేం పడతానవే అత్తది గచ్చేకుతారా గాయతారా మరి ఇప్పుడు అంచనా ఉన్నాంటావు ఏ వాడుకోవడం అని దాన్ని కుట్ర వాడుకోవు నా ముంగట అట్లా దాన్ని తిట్టి తిడతావు అటు పోయిన వల్ల దాన్ని కాలు మొక్కుతావు వచ్చింది నువ్వు దాని ఉన్నావు ఇప్పుడు ఒప్పుకున్నారు వాడు మంచోడు పెంచడానికి బాగా భయం చెప్తాను నేను అనుకోవాలి నీ సాటు మాట యాక్షన్ చెప్తానని నువ్వు అంటావు అయితే మీరు ఇద్దరు అనుకుంటుండ్రు నీ యాక్షన్ సుత్తిగా అనుకోరిస్తారు చీగలు పట్టుకుంది ఎప్పుడు తిట్టిపియాలి లొల్లులు పెట్టాలనే చూస్తావు అత్త ఇక ఏంటే మీ అవ్వకుంటది అట్ట నాకు కాదు నా కొడుకు నన్ను కాకుండా చేయాలి వాపాల నీ అవ్వకుంటది అట్ట మరి తెల్లారంగా లేచి కొంచెం ఆటలు ఏమైతుంది నీకు కొద్ది ఆపురే మీరు దండం పెడతారు ఇల్లు ఆపురే పొద్దు కదా ఉన్న నిద్రంతా పోయింది నాకు పొద్దుగాలైతే ఎవరి మొక్క చూసి పాడాలి పాడగాను పాడగానట ఎప్పుడు నా మీద పడేస్తారు మీరు ఇద్దరు నువ్వు మాట్లాడే మంచిగా ఉన్నాయని ఆడిదేవత నలబొద్దుగా లేచి అరుకూతలు చేసుకొని అప్పుడు సేవకులు పడుతుంది ఏడు పని ఆడ వాసి పెట్టింది కథ పాశమకానికి ఓ పెద్ద దండేసి ఇంత పెద్ద పూసల దండేసి నోరు పని చేయి నువ్వు పని చేయి నోరు ఓ బాడుకోండి సింపుల్ సార్లు బాడుకో నువ్వు సక్కపోతే అది గట్టి చేస్తుందా అవురా కాకమకమే కర్ర బాడుకో నువ్వు నీలాగం చేయబట్టే నా కూర వేసినట్టే నేనేం లాగం చేసింది నేను నన్ను అంటాను నేనేం లాగం ఇచ్చా దానికి చెప్పు ఏం లాగం ఇచ్చా బాడకం సిగ్గు లేదురా మానవ లేదురా నీకంటే సిగ్నల్ పోరగంట కంటారు పెద్ద బాబా ఇచ్చాడు అనుకుంటారా మరి ఏం చేయాలి నేనేం చేయాలి చెప్పు నేనేం చేయాలి చెప్పు నేనేం చేయాలి అంటున్నావు నువ్వు కాకుండా ఇంకో చెప్తారు మరి అరే నేనేం చెప్తానే తెల్లారు ఎత్తానా మోంగడుకుంటానా షాద్ అవుతానా అన్నం తింటానా సుతారు పనికి పోతానా పొద్దుకి వస్తానా నైన్ చేస్తానా పంటానా మళ్ళీ తెల్లారితే మళ్ళీ ఇప్పుడు చేస్తానా ఇంకా అంతకంటే పని చేసి చూడేవాడు ఊళ్ళేసుకుంటున్నాను వింటున్నావా అత్త తాయి పంటుండట తాయి పంట ఇంకేడైతే పిల్లలు వినబడుతుందా ఇను ఇంతనా అత్త దానికి చెప్తాను నాకు చెప్పే అంతకు మించి ఎవరు ఈ ఊళ్ళే అంతకంటే మించి పని చేసేటోడు ఎవరు చెప్తాను అంతకు మించి ఎత్తలేవు కాబట్టి పిల్లలు అవుతలేరు ఇక్కడ పెడతాడు వచ్చినాక రప్ప పెడతావు లేని పని ముట్టించినాక రాకుంటే ఏం చేస్తాడు పొద్దున్నాక పని చేసి ఉన్నోడికి వచ్చినాక నలుగుసలు కూర్చుంటే ఏదో కొట్టి ముట్టించి వెళ్ళి పెట్టిస్తావు నేనే లొల్లు పెట్టిస్తున్నా ఏ పని చేసినా ఏ పని మంచిగా లేదనుకుంటా నువ్వే పెడతావు లొల్లు ఎప్పుడు మరి నువ్వు మంచిగా చేసినాక నేను మళ్ళీ ఎందుకంటే ఏనుక బాగా చేస్తున్నావు తెల్లారగానే మందిని తిరగబోయినావు కదా ఇన్నా ఉన్నట్ట మందిని తిరగవేయిందట అట్కనే తిరగవేయింది అలా దాని మాటలు కూడా ఎట్లా మాట్లాడుతుందో ఇంటానా అన్ని వింటానా దాని మాట తింటానా నీ మాట తింటానా ఇద్దరికి పెద్దవాళ్ళతనం చేయాలంటే నాతో నువ్వు బాగా చేస్తావు అవ్వ సైడే మాట్లాడతావు నువ్వు నేను ఇప్పుడు ఎవరి సైడ్ మాట్లాడకున్నా మంచిగా బతుకుమన్నా కోసేనా
ఎవరి ఇంటి ముంగట ఉందా తెల్లారడానికి ఇట్లా కొలుపు మీ మన ఇంటి ముంగటే ఉంటది ఎప్పుడు. అవు నువ్వు బాగా పర్వతాలు అయ్యేపటికే నువ్వు చేస్తేనే కూర్చుని తింటాను కాబట్టి నాకు నోరు కూడా పెట్టి అంటాను నేను. పని మనిషి రానా నువ్వు లేచినాక ఏం పని చేసినా చెప్పత్త. నేనా వర్కరాను కదా మీ ఇద్దరికి. రోగం తిరిగిందా మొత్తం? ఎందుకే సపరేట్ ఒక అచ్చిన నోరు ఉడుతావు? ఎప్పుడు ఇదే ఊపాలి నేను. నువ్వు ఉండుటే గింత అంటున్నావు, నీ నోరు గింత నోరు ఉన్నది ఎందుకే? అసలు నువ్వు ఏమవుతావే? ఇంత అంటున్నావు అంటే చేసుకుంటే అప్పుడు లేదాను పొడుగున్నా చేసుకున్నావా? అన్ని గవే మాట మాట్లాడుతుంది అది ఎవరి మాట మాట్లాడుతుంది. పెళ్ళప్పుడు మీ అబ్బాయి ఎంత మంచిదో అనుకున్నా చూస్తే ఎట్లున్నది. ఓ నేను కూడా నా కోడలు మంచిగా కూర్చొని తింటా అనుకున్నా. ఇంట్లో పని చేసి పెట్టాలి గట్టి ఉంది కదా తిట్టా అనుకున్నా. అరే ఏమవుతారే కుక్కలు ఉన్నట్టు వెళ్తారు ఇద్దరు. నేను మధ్యలో మూగొని ఉన్న మనిషి ఉన్నా అనేది అసలు మీకు ఆలోచన అయినట్టున్నది కదా. నువ్వు మంచి వాళ్ళు మురుస్తున్నావు. ఇన్నావురా మొగన్ని పట్టుకొని గట్టేనా అది ఆడదాన్ని తీసి కదేనా బాడుకోవు పెద్దని చెప్పు చేత పెట్టుకుని రీతిలేని బాడుకోవు నువ్వు మనిషిగా ఆడుతుంది. ఇంకా చెప్పాడు తెచ్చుకోపోయా నీ చేతిలో పెడతా అది లొల్లైనా పని చేస్తుంది. సేవకారు ఇద్దా కూడా ఒదిక్కులు అయితే అంటే నేను పరిష్కారం మాట్లాడుతాను. ఎవరు పరిహాసం అనేది ఎవరు మాట్లాడతారు పరిహాసం? అర్ధ గంట నుంచి ఇద్దరు వెళ్ళి పెట్టుకుంటా నువ్వు చెప్తే నువ్వు వింటలేవు అది చెప్తే అది వింటలేదు. నేను ఎవరు అనాలే ఏమనాలా చెప్పు? నోరు చేస్తే అయిపోదు మీ అవ్వకి చెప్పాలి. నువ్వు ఓల మీదకి నోరు చేస్తున్నావు నన్ను పని చేయమంటుంది మరి చేతలేనా పొద్దున్న లేచి ఇంకేం చేయాలి తినిపియాలి మీ అవ్వకు. పని చేయకపోతే ఏం చేస్తావు? పంట అన్నాడు ఇంట్లో సాపేసుకొని పని చేయమని అంటుంది కదా, వేరే అయితే ఏమంటలేదు కదా. పెళ్ళైనప్పటి నుంచి చేస్తానే ఉన్నా. పెళ్ళి అయినప్పటి నుంచి కాదు ఉన్నన్ని రోజులు చేస్తూనే ఉండాలి. చేయకుంటే ఏం చేస్తున్నా నువ్వు కానీ చూస్తే బక్కగా ఉంటారు పక్క పిడిచోలే. ఏమంటే ఆరటి పెద్ద పెట్టి మాట్లాడుతుందో బరలెక్క పడతాను అట్లా చేసి పెడితే కమ్మాకి తీయాలా దాని అమ్మగారి ఇక్కడికి వెళ్ళి తెస్తాడా మరి మా వారు గంట మాట్లాడుతుకంటున్నా ఈ బంగ్లా ఎవరు కట్టిరు ఈ సంపాదన తెవ్వందే అని అన్నంత రీతి లేదు అలా బాడుకోవు అడుగుతానే నాన్న ఇప్పుడు నీము కంటే అనవద్ది అది ఇంటా నాన్నకే కుక్కలు లేవట్టు నేనేం చేయాలి? మీదే ఇల్లు మా అయ్య కట్నం ఇత్తనే కట్టుకుంటారు. అవు నువ్వు తెచ్చిన కట్నం తోటే బంగ్లా కట్టిన లేకపోతే బలట్రవన్న ఉంటారు కాకపోతే దాన్ని గుడి చేసుకోవచ్చు. ఇది మీ అయ్యి ఇచ్చిన సొమ్మ లేకుంటే ఇంకోసారి ఇల్లు ఇస్తుండనే వచ్చి చేసుకుంటారు కదా. ఏమి ఇల్లు? ఇదే ఇల్లు ఇంకే ఇల్లు మరి మీ బాగా కష్టపడి కట్టినట్టు చెప్తారు. ఓ ఇక ఈ మిస్ ఇండియన్ ఇచ్చి ఈ 11వ ప్యాలెస్ ఇచ్చినట్టుంది. నీ కర్మకు ఒక కొడుకు నేను కూడా ఎక్కువ. అవునే ఇవన్నీ కాలు కొట్టుకున్నంత లేదు నా కొడుకు. నిజం వస్తూ ఒప్పుకుంటావా? ఒకసారి ఎట్లా ఉన్నదేమో ముక్కు పెట్టుకొని మొత్తుంటే ఎవడు మెచ్చకుంటే మా నర్సిగాయ చిన్న నాయన కాడు దార పోసింది నా కొడుకు. ఓ సైలేరు చెయ్యి పట్టింది అని దీని కాదు నా కొడుకు అట ఇది ఆట ఎక్కువనట వచ్చి మా నాన్న అడిగింది ఎవతో ఇక నువ్వు చేసి పెడతాను ఇంటనాని దేవుకో నువ్వు ఇంత ఆడదాని ముడతానవా? నీకు ఆడదాని రీతి ఉన్నదా? ఎట్లా కొట్టురా ఇంకో దాని అంటే దాన్ని సీగ పోసి చేతులు పెడతా. ఎప్పుడు కొట్టియాలనే చూస్తాను దాన్ని వచ్చిన ముక్కలు వచ్చినప్పటికి వాళ్ళ దక్కది మళ్ళీ ఎన్ని వచ్చినా కానీ నోరు నెత్తి పెట్టుకొని మాట్లాడతారు. మరి మనం నువ్వేది కొడతానవే? నల్లమొక్క పాడుకోండి నల్లమొక్కంలో మనువాడ పొద్దున్న చేసి సాయంత్రం దాకా ఇరాం లేకుండా పని చేసిన నన్నే కొట్టినాడు అని అవ్వమాటలు ఇది. అని అవ్వకు ఇంత బలుపులేదు నన్ను కొట్టినాక దానికి నిమ్మలమైంది కావచ్చు. మా అబ్బాయి నన్ను ఇంతవరకు కొట్టలేదు. నేను చేతులకు చెట్టలు పుట్టా నేను చేతులు ఇరిగిపోను పోయి మా అవ్వలకి ఇసటి కర్రమ్మకు పొనికిచ్చి ఏ చీర కొట్టడానికి. ఏమైంది? ఏం గిద్దసేపు ఇస్తాడు ఏం చేస్తారు ఎవరు వెళ్తలేదు కానీ నల్లతో నచ్చిగా పోతుంది కన్ను కనబడతలేవే ఎంత చెప్పా నల్ల పోటీ కన్ను నీకు కనిపిస్తలేవు. నేను పైన పోయినా పైపు పరవడానికి ఇంతసేపు అవి ఇన్నే కూర్చున్నాయి పెద్ద పిట్టోని ఈ పైపు పుష్పం తెలియదా? పెడితే ఏమైతుంది? చేతులు ఇరిగిపోయినట్టు చేస్తారు నీ అవే చూసినా చేతులు ఇరిగిపోవడాట. నేను ఎప్పుడు నేనే ఇవ్వదాకా మరి పైకి కిందకి ఎన్నిసార్లు తిరగాలి? ఇది రెండోసారి ఇన్నే కూర్చుంటే కదా పెడితే ఏమైతుంది నీకు? మరి నువ్వు తిరిగితే ఏమైతుంది? ఎక్సర్సైజ్ చేసినట్టు పక్క పడతావు కదా. నీకైతే పోతనే లేదు
తిండి. అవు మీకు పని శాత కాదు ఈ నోర్లు ఎందుకు లేతే కాదు ఆయన పెద్ద బిడ్డలో కూర్చున్నాడట నేను పోయి చూస్తే పెట్టాను పైపు ఫోన్ మాట్లాడుకుంటూనే కూర్చున్నది మీ అవ్వ. నాకెవడు చేసిండు నేను ఫోన్ మాట్లాడతానట మీరు ఏమంటే నా తలకాయ పోతుంది మీరు ఇద్దరు ఏమంటే ఇంట్లో నేనే లేకుండా పోతాం మరి ఇక నాకు కోపం వచ్చేదా సప్పుడు కంటే నీ పెండ్రో నీకు ముద్దు మీ ఇద్దరు మధ్య నేనే ఉండ తీరా పో. నేనే ఉండా ఎప్పుడు పోతావో మా ఇంట్లో దరిద్రం అప్పుడు పోతుంది. అవి విన్నావు మాట్లాడుకుంటాను మాట్లాడతాను గింత గొప్ప సంపాదించింది గింతకే రారా పాడుకో ఎటువంటి తిడతాను ఏడ్చుడు ఒక్కటి నేర్చుకుంది ఏమనక ముందే పొద్దునే పట్టుకుంది సరిపోలేదు ఇంకా ఎవరకు ఏంటో నాకు ఒక్కరోజు ఏ ఊరికైనా పోయిందా ఎప్పుడు ఇంట్లోనే పాడవుతుంది. ఇంత పాడైతే నిన్నేమంటాను నీ సొమ్ము తింటాండే నా సొమ్ము తింటలేదు కానీ ఎప్పుడు నేనే చేసి పెట్టాలి మీ అవ్వకు. జ్వరం వచ్చినా నేనే వేయాలి, నాకు శాత కాకుండా నేనే వేయాలి. ఒక్కరోజు చేస్తే ఏమవుతుంది మీ అవ్వకు? నువ్వు మరి ఇంట్లో ఏం చెప్తావు దానికి చేయకపోతే ఇంకెవరికి చెప్తావు చేస్తా మీ ఇద్దరికి ఎత్తుకోవాలి అదేందో నా రాత బస్సులో తిన్నా కానీ ఇద్దరు పక్కగా ఉంటారు. ఆ బొక్కలలో దాస్తారో ఏమో ఏం తినకుండా నేను ఇట్లున్నా. అబ్బా నీ దండం పెడతా కొంచెం ఆ పెళ్ళి నువ్వు ఇంట్లో లే ఇంట్లో నువ్వు ఇంట్లోకి పోయి మీ అవ్వ పోదు ఈడనే కూర్చోవాలి. రొల్లి కావాలి మీ అవ్వకు. అట్లయితేనే కడుపు నిండుతుంది మీ అవ్వకు. ఇంట్లోకి పోయి బురికేసుకొని అంటా ఇప్పుడు దీన్ని తిడుతున్నా నువ్వు మొగని ఆడదాన్ని కొట్టుడు బిషాది అనుకుంటున్నావు ఇది అంటాను అవ్వ మంచి ఇంట్లో పోయంటే నేనెందుకు పోవాలని నువ్వు అంటావు మీ ఇద్దరు చేయబట్టి నేను ఏం చేయాలి మరి సరేరా 2 నెలల దాకా మీ ఇద్దరు గంటకి కనబడుకుంటా పోతా అప్పుడు అన్న సంబరం అవుతుంది నీ పెండానికి పోతేనని ఇంట్లో మంచిగా ఉంటాం మేము. దేహం వరకు లేకుంటే పొమ్మను లేకుంటే వేరే సంసారం చేద్దాం. అవసరం లేదు మీ అవ్వతో నుండు మనం. అసలు నీకేమైనా తలకాయ ఉన్నదానే మెదడు పని చేస్తుందా లేదా ఉన్నదే ఒక్కనే నాకేమైనా అన్నదమ్ములు ఉన్నారు ఇంకా నీకేమైనా ఆరున్న పోరు ఉన్నదా ఉన్న ఆడబిడ్డలు ఇద్దరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయా వాళ్ళు ఇంటి ఇంకటికి అయితే ముచ్చడంత ఛాయ చుట్టపోయావు నీ నల్లముఖం వాళ్ళకి తెలుసు నేను పోయినా సాయి మీ అవ్వ గురించి తెలిసి వాళ్ళు రారింట్లో మళ్ళీ అవ్వ గురించి ఎదుగుతాను అవ్వ గురించి ఎదుగుతారు నల్లముఖం తన ఎరువోసిందని తెలిస్తే ఉన్న ఊళ్ళోళ్ళు నోట్లో ముంచుతారు మన ఇద్దరు నోట్లే ఉన్న ఒక్క ముసలిదాన్ని ఎరువోసిరని పప్పుల కాంచెలు అన్ని బీరువాలో దాచి పెట్టుకుంటది. కూర అంతా అంటే పప్పు గిత గిత పోసిస్తారు గిన్నెల. సరిపోతుందా మీ ఆడపిల్లలు వస్తే? అన్నీ సగ చెప్పక అచ్చిరే సగ చెప్ప తలకాయ తక్కువ అచ్చి తలకాయ తక్కువ అని దొరికావు నువ్వు ఏమట్టి నాతో అయితే లేదు ఇక ఈ సంసారం అయితే లేదంటే ఏం చేయాలి? సబ్బులు షాంపులు అన్నీ ఎవడన్నా అబ్బా చెప్తే ఇచ్చకపోతుంది. బీరువాలు దాచి పెట్టుకుంటారా? అన్ని బీరువాలు దాచి పెట్టుకుంటుంది. బీరువాలు దాచిపెట్టుకుంటూ పాడు ఇంకా సబ్బులో నేనేం చేయాలి మరి అలా వచ్చినప్పుడు ఏం పెట్టాలి? ఏం చేస్తావు? మీ అవ్వకే చెప్పుకో నువ్వు. ఆవిడేవో పిల్ల ఈ కాదా మాట్లాడుతాను మాట్లాడుతాను అలా ఏమో ఆడుకుంటా నేను చెప్పు. ఆడుకుంటే ఆడుకోగాని పసిపోరువేనైతే ఆడుకోకుంటే ఏం చెప్తావు నీ దాంట్లో అందరూ ఆడుకునే వ్యక్తి పాపం నువ్వే కుటుంబ బాధ్యత మీద వేసుకొని సంవత్సరం వెళ్ళి తీయబడితే కానీ ఇంకా గుడిసెకాడికై కోళ్ళ కమ్మి ఆ దుడ్డ లోపల కట్టేసి కోళ్ళ కమ్మ మీద బండ వాడుకో విట్రాపో కుక్కో నక్కో అత్తే మళ్ళీ కోళ్ళు దక్కాయి. ఇక అత్తమ్మ నేనైతే అక్కడ దాకా పోను. ఎక్కడ దాకా పోతావు మరి? ఎక్కడ దాకా పోను. ఇంట్లో పని ఉన్నది, పని చేసుకుంటా. ఇంట్లో పని నేను చూస్తా పో. ఏం చేస్తావు? అయ్యో మళ్ళీ ఏం తయారు చేస్తారే మళ్ళీ తయారు చేస్తారే పొద్దుగా రావాలా పొద్దుగా అయింది ఇప్పుడు పొద్దుగా రావాలా మళ్ళా ఇప్పుడు పోయి కోలంగా రావాలంట. నేను కూర పై మీద వేసిన చూడమంటే చూడదు మీ అవ్వ మాట చూస్తానన్నరా చూస్తానన్నా కుంటరా మానడా అడ్డడా ఏ పాటరా మరి చూస్తారుగా నీకే రాము పుట్టిందా పోయి కమ్మేసారికి ఇప్పుడు పొద్దున్న మీ అవ్వ కండరాదు అంతే. కూర అండిన మొక్కమా తిన్న మొక్కమా మిమ్మల్ని సాధిన మొక్కమా నా సంసారం చేసిన మొక్కమా ఎవరైనా నన్ను పెడతారు అప్ప అది అప్ప బాక్తా నీకు ఏదన్నా పని చెప్ప భయమే మీద మీద పడతావు నెత్తి నోరు పెట్టుకోని అరే ఓ మనం ఆగరాదే ఏమిటి లొల్లి పాడు కానీ రోజులు నేనానే అరే నలవకన్నా నువ్వన్నా అయితే నువ్వే కొడతానవే ఎవరితో పోరా ఏమో నీ లొల్లి పాడు కానీ మీరు ఇద్దరు చేయబట్టి నేనే తత్తాను ఉండు పొలం కాడికి ఏమైనా బయట తిరిగి సాఫేరు నీ ఫ్రెండ్ నువ్వు కట్టకట్టుకొని ఇద్దరు చేసి పెడితే తత్తనే మీరన్నా తత్తారు ఇక బతుకుని తప్పడే ఉండు అవు ఏంటిరా ఏంటిది అది ఏంటిరా యో బార్క కట్టలే మూత్రా 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 బార్క వస్తే మూత్రా 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 సావతికాయలే కట్టో మూత్రా ఒరే లేరా అది నువ్వే లేరా ఏ కోడి పాడైతే ఏ బాబా
అందుకని వెళ్ళి పెట్టుకోరా ఎవరు ఒక్క మాట అన్నా బావా గోళీలు మింగింది కానీ నాకు బతుకు కనుక పోదప్పా దావకాన బావా పోదాం బావా పారా లేరా లేవు బావా ఎటు పోదామే దాకాని పోదాం భయం ఏమి వేసుకున్నావు కాదు గోళీల డబ్బే గోళీలు వేసుకుంటే దావకానకి ఎందుకే అవి ఏం గోళీలు వేసుకున్నారు నిద్ర గోళీలు కాదు అవి అవి ఏం గోళీలు కాదే మీరిద్దరు మారాలని నేను ఇట్లా నాటకం అన్నా బయట చక్కెర పిల్లలు చక్కెర బిల్లలా ఆ. ఇంకోసారిగా లొల్లి పెట్టుకోవాలి నీ దండం పెడతా గిసొంటి వేసాలి నీకు నీ కాళ్ళు మొక్కు అన్న మొక్కుతా రైట్ నా కాలు మొక్కడు మీ కాలు నేను మొక్కుతా కానీ ఈసారి అయితే అట్టిగా మీరు మారాలని యాక్టింగ్ చేసినా కానీ ఇంకోసారి ఇట్లా లొల్లి కనబడడానికి ఇట్లా నిజంగానే ఏదో ఒకటి చేసుకోవాలి ఇక బుజ్జి ఈ కాడికి వెళ్ళి నేను నిన్ను ఒక్క మాట అన్నాను, నీ ఇష్టం ఉన్న పని చేయి, నీకు సాధనైందే చెయ్యి, చేబుద్ధి అయితే చెయ్యి, లేకపోతే నేనే చెప్తుంది ఇంకేంద్ర నరేష్ వెళ్ళి పెట్టుకో. సరే నువ్వు నేను కూడా వద్దమ్మా నీకు ఒక్క పని కూడా చెప్ప నీకు సాధన అయితేనే చెయ్యు పని అంతా నేనే చూసుకుంటా ఇంకోసారి గిట్ల చెయ్యకురా నరేష్ చెప్తాన్నా, మేము మంచిగా కలిసి ఉంటాం. ఇదే జీవితాంతం మెయింటైన్ చేయి. మళ్ళీ ఎప్పుడైనా నిజంగా తయారు చేసిరనుకో నేను ఏ నిర్ణయం తీసుకుంటానో నాకే తెలియదు. అరే నువ్వు యాక్టింగ్ మంచిగా చెప్తాన్నావురా, నీకన్నా ఎక్కువనా? నిజంగా గాడిది మీరిద్దరు నాటకాలు ఆడేటోళ్ళే కలిపి నువ్వు కూడా అట్లా ఉన్నావు. నా